బావంటే నా భర్తకు మనసు విరిగేలా చేశారు కదే. వదలను, మిమ్మల్ని వదలను. మీ నోటితో మీరే మేమే స్వర్ణని చంపామని ఒప్పుకునేలా చేస్తా. స్వామి స్వామి, మీరే మమ్మల్ని కాపాడాలి. ఆ స్వర్ణదయ్యం మళ్ళీ వచ్చింది, మమ్మల్ని చంపుతానని బెదిరిస్తుంది. మా ప్రాణాలు కాపాడండి స్వామి, కాపాడండి. నాకు అర్థమైంది. స్వర్ణకు హంతకులు బయటపడాలనే ఉంది. వాళ్ళు బయటపడితే గాని ఆత్మ శాంతించేలా లేదు. ఆ ఆత్మకు శాంతి నేను కలగజేస్తాను. ఈసారి ఖచ్చితంగా హంతకులని పట్టిస్తాను. నన్ను నమ్మండి. మీరనవసరంగా భ్రమకు లోనవుతున్నారు. ధైర్యంగా ఉండండి. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. వీడేంటి తడవకోసారి బయట పెడతా పట్టిస్తానని ఇలా ముంటికేస్తున్నాడు? వీడినిలా వదిలేయటం మంచిది కాదు. అయితే ఆలస్యం చేయకుండా ప్రొసీడ్ అయిపోదాం. ఏం చేద్దామంటావు? పోతే పైకి పోతాడు, బతికితే పారిపోతాడు. ముందు వాడి సంగతి అటో ఇటో తేల్చేద్దాం పదా. అయితే పద తేల్చేద్దాం. రా. శంకర భవన శంకర స్వరహర రక్షాధ్వరహర బాల విలోచన
అమ్మమ్మ గారు, రఘు ఇంకా రానే లేదు. సాకేత్ అన్న మాటలకి తను చాలా హర్ట్ అయినట్టున్నాడు. నాకెందుకో భయంగా ఉంది. నాకే బాధ అనిపించింది. ఇంకా వాడెంత బాధపడి ఉంటాడు. వీడేదో ఆవేశంలో అన్నాడని వాడు అర్థం చేసుకోగలడు సీత. ఆ మాటనే, అందుకే తగ్గాల్సి వస్తుందని కోపంగా వెళ్ళాడు. నీ మీద ఉన్న ప్రేమే వాణ్ణి తీసుకొస్తుంది. నువ్వేం కంగారు పడకు. పసిరిక పాములంటోడు వాణ్ణే హంతకుడు అనంటే తట్టుకోలేకపోయాడు. తన గురించి నాకు బాగా తెలుసు. ఒంటరిగా బాధపడుతూ ఎక్కడో ఆలోచిస్తూ ఉండుంటాడు. ఓదార్చి నచ్చ చెప్పకపోతే తనకు తానుగా ఇక్కడికి రాడు తాతయ్య గారు. పోనీ నువ్వు ఫోన్ చేయమంగా. కోపం తగ్గకపోతే వాడు నా ఫోన్కి ఆన్సర్ కూడా ఇవ్వడండి. నీ ఫోన్కి ఆన్సర్ ఇవ్వడంటే ఇక నేను చేసినా లాభం లేదు. సీత, నువ్వు ఫోన్ చేయి, వాడు తప్పకుండా లిఫ్ట్ చేస్తాడు. తను నన్నే వచ్చేసేయమంటాడు. ఓ పని చెయ్యి, నీ ఫోన్ నుంచే నాకివ్వు, నేను మాట్లాడతాను. ఇది బాగుంది, చేయమ్మ సీత. మనసులో కుళ్ళు పెట్టుకుని ఆవిడన్నట్టు మళ్ళీ మేము దగ్గరైతే ఆస్తి దక్కదని నా స్వర్ణని చంపేశాడు వీడు. వీడసలు మన ఇంటికి ఎందుకు వచ్చాడో, ఏ స్వార్థంతో వచ్చాడో మర్చిపోయాను. ఎందుకు చంపాను ఆ స్వర్ణని? చెప్పు. ఆస్తి కోసం చెప్పరా? రింగ్ అవుతుంది. చెప్పు సీత. నేను నానమ్మన్రా. ఇక్కడ ముసలాళ్ళిద్దరున్నారు. మా గురించి ఆలోచించవా నువ్వు? పోనీ మా గురించి వదిలేసినా నీ భార్య గురించైనా ఆలోచించరా? అది తిండి నీళ్లు మానేసి అదే పనిగా ఏడుస్తూ కూర్చుంది. దాని పరిస్థితి మర్చిపోయావా? అది కాదు నానమ్మ. వాడు చిన్నాడు. వాడి ఆవేశం, వాడి తొందరపాటు నీకు తెలియదట్రా. పెద్దవాడివి, అన్నీ తెలిసిన వాడివి నువ్వు కూడా అలా అలిగి వెళ్ళిపోతే ఎలారా? మధ్యలో సీత నలిగిపోతుందిరా. చాలా బాధగా ఉంది. ఒంటరిగా ఉంటే బాధ ఇంకా ఎక్కువ అవుతుందిరా, తగ్గదు. చూడు, నువ్వెక్కడున్నా సరే ముందు అర్జెంటుగా ఇంటికి రా. ఇద్దరు అలిగి ఎవరి దారిన వాళ్ళుంటే మా మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది. సరే, ఇదిగో సీతతో మాట్లాడు. రఘు. సీత, సీత ప్లీజ్ ఏడవకు. నేను తట్టుకోలేను. నువ్వెక్కడో ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటే ఏడవకుండా నేను ఎలా ఇక్కడ ఉండగలుగుతాను? నాకు భయంగా ఉంది. సీత, ఏం మాట్లావి? ఊరుకో, నేను వచ్చేస్తానులే. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి రఘు. సరే, వస్తున్నా. సీత ఏమన్నాడు? వచ్చేస్తానన్నాడు అమ్మమ్మగారు. నేను చెప్పానా? వాడు మాత్రం మనల్ని వదిలిపెట్టి ఎలా ఉంటాడు? ఈ భాగీరథే లేనిపోని వాగుడు వాగి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ముందు స్వర్ణ విషయం బయటపడినివ్వండి, దాని సంగతి నేను తేలుస్తాను. అదన్న ప్రతి మాటకి సరైన సమాధానం చెప్పి దాని నోరు మూయిస్తాను. ఏమండి, ఒకసారి సాకెత్తుని పిలవండి. ఎందుకు మంగా? వాళ్ళగానే వీడు కూడా అలిగి గదిలో నుంచి బయటికి రావట్లేదేమో. వాడెక్కడున్నాడో ఏమో. పిలవండి. 4 మాటలు నచ్చ చెప్తే గాని
వాడు ఆవేశం చల్లారదు. సకేత్ ఏరా, దాని మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావా? కాదని నువ్వేమన్నా చెప్పగలవా? ఎందుకు చెప్పలేమురా? ఆవిడన్నదే నిజమైతే అసలు నిజంగా మనం ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళంరా? వాడు స్వార్థం ఉన్నవాడే అయితే, ఆస్తి మీద ఆశ ఉన్నవాడే అయితే, ఏ ఆధారం లేని మనకిలా ఆశ్రయం ఇచ్చేవాడా? మనుషులుగా మిగిలాం గాని మన వెనక మణులు మాణిక్యాలు ఏమీ లేవురా. ఎన్నున్నా మనిషికి మనిషి అవసరం. ప్రేమ ఆప్యాయతలే ముఖ్యమని అండగా నిలిచారా. అది మర్చిపోయి ఆ మారీచు మాటలు నమ్మి ఎందుకురా అలా ఆవేశపడతావు? నక్క బుద్ధి ఎంతో దాని బుద్ధి ఎంత. నక్కలో తోడేళ్ళు. ఎవరిని ఎవరు నమ్మలేని రోజులివి. ఖచ్చితంగా రఘురామే స్వర్ణని హత్య చేశాడు. వీడసలు మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏ స్వార్థంతో వచ్చాడో మర్చిపోయాను. రఘు, సీత, ఏదున్నా తర్వాత మాట్లాడుకుందాం. ముందు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి భోజనాలు పెట్టు. తీసుకెళ్ళు. భోజనమా? వాడితో కలిసా? వాడు మనుషుల్ని పొట్టన పెట్టుకునేవాడు. చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. సాకేత్, ఆవేశంలో ఉన్నామని, బారిపోయిన బాధలో ఉన్నామని తగ్గాల్సి వస్తుంది అన్నా. మళ్ళీ నన్ను రెచ్చగొట్టుకో. మనుషుల్ని అర్థం చేసుకోకుండా గుణహత్యలు చేసేవాళ్ళు హంతకుల కన్నా చెడ్డవాళ్ళు. నీ గుణం తెలిసిపోయిందిరా. అలాంటి గుణాన్ని ఎవ్వరూ హత్య చేయలేరు. చేసినా ఏ పాపం తగలదు. నేనే చేశానా? సరే, నువ్వు నిజంగా నమ్మితే పోరా, పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నిజాలు చట్టం న్యాయం తేలుస్తాయి. శిక్షతో సరిపోతుంది అనుకుంటున్నావేమో. నీకు ఏ శిక్ష విధించినా అది నేనే విధించాలి. అప్పుడే స్వర్ణ సంతోషిస్తుంది. ఇలా ప్రవర్తిస్తే అదేమీ సంతోషించదు. వాణ్ణి ఇంకా సమర్థించి నిన్ను చూసి స్వర్ణ ఆత్మ క్షోభిస్తుంది. ఇలా ప్రవర్తించే స్వర్ణ లేకుండా చేసుకున్నావు. నమ్మను అని ప్రాణాలు తీసుకునేదాకా తీసుకెళ్ళావురా. అలానే అవకాశం వాడుకుని దాన్ని చంపావురా. రై సాకేత్, ఇంకోసారి చంపావన్నావంటే నిన్ను. ఏయ్, చేసిన పనికి తలంచుకొని నిల్చోరా. లేస్తున్నావేంట్రా? ఎవరా చంపింది? నిన్ను చంపింది. నిన్ను చంపింది. నిన్ను ఆగు రఘు. నా మీద ఒట్టేరా. పిన్ని గారు, స్వామీజీ కనిపించట్లేదు. ఏమండి, మీరు పైకెళ్ళి చూడండి. అలాగే. సాకేత్, లాన్లో చూడు. అలాగే గ్రాని.
ఏమండి పైన లేరు మంగ. అదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎరా కనిపించారా? ఎక్కడ కనిపించలేదు తాతయ్య. సాకేత్ ఉన్నారా బయట? లేరు గ్రాని. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదంటే ఆ స్వామీజీ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమో. ఆత్మను బంధిస్తా, హంతకులను పట్టిస్తా. నా చేతిలో బాలుంది, వింధ్య పర్వతాల విద్య ఉంది, హిమాలయాల మహిముంది, మలయాళ తంత్రం ఉంది అని తెగ గప్పాలు కొట్టాడు కదా. అన్న మాటలు నిలబెట్టుకోవడం వల్ల కాదని చల్లగా జారుకున్నాడేమో. నీ గత్తరి మాట్లాపవే జిత్తులు మరిదానా. అతను అలా పారిపోయే పిరికివాడు కాదు. చెప్పింది చేసి చూపించే రకం. మనిషే మాయమయ్యాడు, ఇక చేసి చూపించేదేమిటి? ఆయన వస్తువులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి, మనిషి మాత్రమే లేడు. అంటే ఏదో జరిగే ఉంటుంది. ఏంటి జరిగేది? ఆయనే వెళ్ళిపోయి ఉంటాడు. నా నేస్తాన్ని గాల్లోకి వదిలేస్తాను. అది తనంతట తానే హంతకులు ఎవరో వాళ్ళ గది ముందుకు వెళ్ళి నిలుస్తుంది. రఘు, ఎట్లా రంగురాం? అరే, అదేమిటి? ఏమైందిరా స్వామీజీకి? స్వామీజీని ఎత్తుకొస్తున్నాడు. ఏంటి అలా మోసుకొస్తున్నావు? ఇట్లా ఇట్లా అరే జాగ్రత్త పడుకో. అయ్యో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. ఏమిటి? ఏమైంది రఘురాం? స్వామికి ఏమైంది? తెలియదు నానమ్మా. ఉన్నాడా, ఊదేశాడా? ఏయ్, మంచి మాటలు రావా నీ నోటికి? స్టోర్ రూమ్ లో పడున్నాడు. స్టోర్ రూమ్ లో పడి ఉంటావు ఏమిట్రా? మనకు మాత్రం ఏం తెలుస్తుంది? ఆయన స్పృహలోకి వస్తే కానీ తెలియదు. ఆత్మ నేస్తం అన్నాడు కదా, ఆ బాల్ సహాయంతోనే ఆయన కనిపెట్టాను. చూడరా సాకేత్, హత్య చేసావు అనగానే నమ్మి వాడి మీద ఆవేశంగా దూకావు. నిజంగా హత్య చేసిన వాడైతే హంతకుల్ని కనిపెడతానన్న వాడిని వెతికి పట్టుకునేందుకు తీసుకొస్తాడ్రా? ఆలోచించు.